ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణ వీధి జాతర వారి కమిటీ నుంచి ధన్యవాదాలండి. మన ఈ నెల 27వ తారీఖున ఏఎస్ఆర్ స్టేడియం దగ్గర ఉన్న 11వ శతాబ్దం నాటి చెరువు దగ్గర నుంచి ఆవాహన ఘట్టం చేసి గంగానమ్మ పోతురాజు బాబు గారిని నగర సంచారం 4 పగలు 3 రాత్రులుగా ఏలూరు పురవీధుల్లో అమ్మవారిని ఊరేగింపుకుంటూ విచిత్రమైన వేషధారణతో తీసుకొస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి దక్షిణ వీధి ప్రజలు, ఏలూరు ప్రజలు అందరూ సహకరించి అమ్మవారికి దర్శనం చేసుకుని కృపకి పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఏలూరు సర్వజన సమ్మేళన దక్షిణపు వీధి జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తారీఖు గురువారం ఉదయం 9:19 ఏఎస్ఆర్ స్టేడియం ఎదురుగా ఉన్న పురాతనమైన 11వ శతాబ్దం నాటి చెరువు నుంచి అమ్మవారి ఆవాహన కార్యక్రమం జరుగును. ఈ ఆవాహన కార్యక్రమంలో గంగానమ్మ తల్లి, ఆదిమహాలక్ష్మి తల్లిని ఆవాహన చేసుకొని పోతురాజు బాబుని తీసుకొని 4 రోజులు నగర యాత్ర చేసుకొని తర్వాత పుట్టింటి వారైన మన గాయత్రి సుబ్రహ్మణ్యం గారి ఇంటికి, తర్వాత కరిశీను గారి ఇంటికి, అలాగే మన పండు గారి ఇంటికి వెళ్ళి తర్వాత నగర సంచారం 3 రాత్రులు 4 పగలు చేసుకొని 30వ తారీఖు ఉదయం 9:19 శ్రీ మార్కండేశ్వర స్వామి గుడి, మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి విగ్రహం వద్ద మేడల్లో అమ్మవారిని తీసుకొచ్చి ప్రవేశపెట్టుట. తర్వాత ఈ భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుచున్నాము.